నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. కందులపాలెంలో ఓ కుటుంబంపై కక్ష సాధిస్తున్న పంచాయతీ సెక్రటరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం కందులపాలెం గ్రామంలో అనుసూరి రవికృష్ణ కుటుంబం లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కందులపాలెంలోని జగనన్న కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం పక్కన గల బంధువుల ఇంటిలో కాపురముంటున్న అనుసూరి రవికృష్ణ కుటుంబాన్ని సెక్రటరీ మాటిమాటికి వచ్చి ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. తాను ఉంటున్న ఇంటి పక్కన గల కొద్దిపాటి పంచాయతీ స్థలాన్ని రవికృష్ణ తుప్పలు నరికి శుభ్రం చేసి మట్టి చేసి చదును వేశారు. రాజకీయ కారణాల నేపథ్యంలో గ్రామ సెక్రటరీ కల్పించుకుని పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు అని తన సిబ్బందితో మట్టిని తవ్వించి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. నీరు వల్ల రహదారి అంతా మురికి కాలువలా మారిపోయినప్పటికీ అదే సెక్రటరీ చర్యలు తీసుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. స్కూల్ పిల్లలు పెద్దలు నడిచి వెళ్లే రోడ్డు మురికిగుంటగా మారిపోయినా పట్టించుకోకుండా రవికృష్ణ కుటుంబంపై గ్రామ కార్యదర్శి చేస్తున్న కుట్రపూరిత వేధింపుల పట్ల స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులను కొమ్ము కాస్తూ విధులు నిర్వహిస్తూ అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్న సెక్రటరీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులంతా కోరుతున్నారు. రాకేష్ గారు మీకు సంచితలు చెప్పలేదండి ఎన్నిసార్లు వచ్చి నేను సొంతంగా కొట్టానండి. అది తెలుసు కదండి మీకు. చెప్పలేదండి ఎన్నిసార్లు వచ్చి చెప్పలేదండి. మీరు సెక్రటరీ గారితో చెప్పలేదా? అలా కాదండి, ఇప్పుడు ఆ చెట్టు అయితే నేను మాట్లాడతాను. ఆ కొమ్మటి కొట్టించేసామండి, మేమే కొట్టామండి. యాక్చువల్ గా అయితే మీరు లైన్ మ్యాన్ చెప్పాలి, కరెంట్ దాంది కాబట్టి. ఎవరైతే అదంటే ఇంకో పిల్లలు వచ్చారు, నేను మాట్లాడుతూ నాకు రోడ్ ఇదే దారి అండి. రమ్మని పిల్లలు ఇలాగ మేము వెళ్తున్నాం. ఇలాగా ముందు అనవసరాన్ని మాట్లాడితే సెక్రటరీ అండి అంతే. పెడితే అభివృద్ధి అంటే అదే అది. అది కూడా అది బీసీ కన్నా జరిగింది అదే అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి ప్రసన్న. రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామం. నీళ్ళ ట్యాంక్ పక్కన ఉంటామండి. మేము 1 సంవత్సరం నుంచి అద్దెకుంటున్నాము. అయితే మా పక్కన కొంచెం తుప్పల కింద ఉంటుందండి. అది మేము మా పిల్లలు వెళ్తున్నారని శుభ్రం చేసి పెడితే అండి సెక్రటరీ గారు వచ్చి ఇది మీరెవరు ఇక్కడ వేయించడానికని మట్టి అడిగారు. ఇక్కడ సెక్రటరీ గారు మేము ఆక్రమించామని చెప్పారండి. అయితే మేము ఇక్కడ పాకేసామా ఏమన్నా టెంట్ వేసామా అదే మేము గట్టిగా అడిగితే సెక్రటరీ గారు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారండి. అయితే ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనడానికి మాకు తెలియక అడుగుతున్నాము.
ఆయన చెప్తే మేము వెళ్ళిపోవాలి ఇల్లు ఖాళీ చేసి. మాకు చెప్పండి కొంచెం. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు అనసూరి రవికృష్ణ అండి. మాది కందులపాలెం, రామచంద్రపురం మండలం. ఇక్కడ అద్దెకుంటున్నామండి మేము. మా మిస్సెస్ ఇక్కడ పండుగ వస్తుంది కాబట్టి శుభ్రం చేస్తే అంతా సెక్రటరీ గారు వచ్చి మా మిస్సెస్ మీద కేకలేసి అసహ్యంగా మాట్లాడుతున్నారండి. కొంచెం ఏంటండి ఇది శుభ్రం చేస్తుంటే ఇది నువ్వెవరమ్మా శబ్దానికి, ఇది గ్రామం ఆక్రమించేస్తున్నారు మీరు అని చెప్తున్నారండి. తర్వాత వచ్చి మా ఆవిడ అండి శుభ్రం చేస్తాం, పాములు వస్తున్నాయి, పిల్లలు ఇద్దరు ఇబ్బందిగా ఉంటుందండి మాకు అని అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారండి మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళిపోవాలండి మేము? ఇదేనండి ఆడవాళ్ళకి ఇచ్చి సమాధానం. సెక్రటరీ గారు గ్రామ సెక్రటరీ అయ్యండి ఇదేనండి సమాధానం చెప్పేది. అదేనండి మేము విన్నాయించి మా ఆవిడకి అదో రకంగా ఇబ్బంది పడుతుందండి. కొంచెం అలా చెప్పిన కాడి నుంచి మనస్తాప పడుతుందండి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు పంచాయతీలోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి చాలాసార్లు. అవునా సరే కరెంట్ గురించి దీని గురించి చెట్లు కోసం నేనే కొట్టుకుని నేనే శుభ్రం చేస్తున్నాను కానండి ఎప్పుడు కూడా సమాధానం చెప్తే మమ్మల్ని కక్ష కట్టండి. కందుల పనుల్లో 10 సార్లు మా మీద రెవెన్యూ తీసుకుందామని సెక్రటరీ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. ఇది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా మరి రాజకీయంగా తీసుకుంటున్నారో తెలియదండి. మేము ఏం చేసామన్నది మాకు తెలియాలండి. ఆయన అభివృద్ధి చేస్తుంటే ఓకే అండి, మేము ఏం కాదంటలేదు. కానీ ఆయన ఏం చెప్పినా కానీ ఏమో అర్థం రోడ్లు ఇక్కడ ఏమో చాలా రోడ్లు లేవండి, డ్రైన్లు లేవండి. పోనీ అన్నిటికి పోనీ సహకరించాను. అక్కడ మట్టి పిల్లలు ఆడుకుంటుంటే శుభ్రం చేస్తే ఇచ్చిందండి. పోనీ అది ఏం చెప్పండి. ఇదండి మా ఆవిడ అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారండి. ఊరంతా వదిలేసండి. మా ఇంటి పక్కనే అభివృద్ధి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసండి. మా ఒక్కరు మాత్రమే టార్గెట్ చేసి ఇలా చెప్తున్నారండి. చెప్పిన వెంటనే 10 మంది పంచాయతీలో నుంచి 10 మంది వచ్చండి మా ఇంటికాడ అందరినీ చెప్తే సరే అని అన్నీ తీసారండి. చేసుకోమన్నానండి, నేనేం కాదనలేదు. కానీ మా ఆవిడ పట్ల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి? అదే కావాలండి నాకు సెక్రటరీ. మా దగ్గర వీడియో కూడా ఉందండి, వీడియో కూడా తీసారని చెప్తున్నానని ఆయనకు కూడా తెలుసండి. అవునా సరే మా ఆవిడ దగ్గర ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమా అంత ఇబ్బందిగా ఉంటుంది. ఆయన ఎవరని చెప్పడానికి అసలు ఒక గ్రామ అధికారి అయ్యి ఉండి. అంతే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము జగనాన్న కాలనీలో కందులపాలెం గ్రామంలో నివాసుకుంటున్నామండి. మాకు రోజు ఇదే దారి అండి, ఇది మెయిన్ రోడ్డు మాకు, ఇది రోజు వెళ్ళే దారి ఇది. అయితే ఒక ఇంట్లోంచి మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ వదిలేస్తున్నారండి. ఇది వదిలేస్తుంటే పంచాయతీ సెక్రటరీ గారికి 3 నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చాను సార్. 3 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తే ఏం పట్టించుకోలేదు. పైగా అనవసరమైన విషయాలన్నీ పట్టించుకున్నారు. 2 నెలల క్రితం అడిగానండి, 3 నెలలు ఇచ్చి 2 నెలల క్రితం అడిగిన ఏం చేశారు సార్ అంటే చెప్పామన్నారు అంతే. ఆయనకి చెప్పామమ్మా అన్నారు తప్ప సమాధానం ఏం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ అడిగామండి. ఎవరికి చెప్పామన్నారు? సెక్రటరీ ఇది వేస్ట్ వాటర్ వదిలేసిన ఆయనకి చెప్పామన్నారు. ఏం చేసి మళ్ళీ వెళ్ళానండి. ఈరోజు ఏం యాక్షన్ తీసుకున్నారంటే చెప్పామన్నారు తప్ప ఏం పట్టించుకోలేదండి. పక్కనే అభివృద్ధి పేరుతో పక్కనే ఇంటి పక్కన మెరకేయించుకున్నారు. కొంత పాములు ఇవన్నీ వస్తున్నాయని పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉందని శుభ్రం చేసి కొంత మెరకేయించుకుంటే అవన్నీ తీయించారు. ఇమీడియట్గా 10 రోజులు అయిందండి వేయించి ఇమీడియట్గా తీయించేశారు. అయితే ఇక్కడ నేను 3 నెలలు అయిందండి కంప్లైంట్ ఇచ్చి 3 నెలల నుంచి అసలు ఏం పట్టించుకోలేదు. ఇక్కడ మాకు దారి ఇదే. ఇంకా ఈ పిల్లలు చిన్న పిల్లలండి, వీళ్ళందరూ రోజు ఈ స్కూల్ అంటే ఈ స్కూల్కి ఇదే దారి వెళ్ళాలి. ఒక్క వ్యక్తి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఆ ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేయలేక ఆయనకి సమాధానం చెప్పలేక మా దగ్గరికి వచ్చి చెప్పానన్న సమాధానం చెప్ప రెండో సమాధానం రాలేదండి. ఆయన యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాడు వాళ్ళ మీద. ఏంటి రాజకీయ పరంగానా లేకపోతే ఏంటి వ్యక్తి పరంగానా? ఆయనకి అంత పర్పస్ ఉందా ఏంటి? మాకు సమాధానం కావాలండి. ఎందుకంటే రోజు ఈ డ్రైనేజ్ నుంచి వెళ్ళాలి మేము ఇక్కడ మట్టిలో నుంచి. 3 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నా, సమాధానం లేదు. ఈరోజు ఎవరో చిన్న మట్టి వేసుకున్నారని తీసేసిన వ్యక్తి 3 నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. ఈరోజు అడిగితే మేము చెప్పామమ్మా అని ఇదే సమాధానం చెప్తున్నాడు తప్ప ఈ బాళ్ళ నుంచి మేము ఎన్నాళ్ళాలి ఏంటి? మాకు దారి ఉందా లేదా? లేకపోతే ఇక్కడ ఇల్లు గృహం నిర్మించుకున్న కానీ ఇదే సమస్య అండి. ఏంటంటే ఇది ఇప్పుడు కాకపోతే రేపైనా వదిలిపోద్దని చూసాం, కంప్లైంట్ ఇచ్చాం, అయినా పట్టించుకోలేదు. ఇది ఆపరా మాకు సమాధానం కావాలి సార్. అది మెయిన్. మేము చెప్తే ఇలా చెప్పామన్నా సమాధానం చెప్తున్నారు తప్ప యాక్షన్ లేదు, ఏం లేదు. రోజుకి పెరుగుతుంది. మా పిల్లల దారికి రాలేదు, మా పిల్లల దారి వెళ్ళడానికి లేదు. సెక్రటరీ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? అవుతుందా మీ వల్ల అవుదా? మాకు సమాధానం చెప్పండి సార్ అంతే.